కాకినాడ జిల్లా అన్నవరంలో సుబ్బరాయపురంలో ఇంటి వద్ద పార్కింగ్ చేసుకున్న ఆటో చోరీ జరిగింది. దాంతో ఆటో ఓనర్ అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదీగాక గత 2 నెలల క్రితం నుంచి కూడా వారింట్లో చోరీ జరిగిందని, ఇక ఇంతలో మరలా ఇలా జరగటం బాధగా ఉందని కుటుంబ సభ్యులు వాపోయారు. చోరీ జరిగిన ఆటో నక్కపల్లి టోల్గేట్ మీదుగా వైజాగ్ వైపు వెళ్లిందని సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే ఇటీవల కాలంలో అన్నవరం పరిసర ప్రాంతాలలో పలు చోట్ల మోటార్ సైకిళ్లు, ఇండ్లలో చోరీలు జరుగుతూ ఉండటంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. నేను ఆటో డ్రైవర్ని అండి. 17వ తారీఖు రాత్రి ఇంటి దగ్గర పెట్టిన ఆటో పట్టుకుపోవడం జరిగిందండి దొంగలు. నేను కేసు ఫైల్ చేయడం జరిగిందండి. పోలీసు వారు మేము వెతకడం జరుగుతుంది. అయినా ఆటో ఆచూకీ లభ్యం జరగలేదండి. ఇది గత ఏప్రిల్ 4వ తారీఖున మా ఇంట్లో దొంగతనం కూడా జరిగిందండి. నగదు కూడా భారీగా పోయిందండి. అది కూడా రికవరీ జరగలేదు. ఇప్పుడు ఆటో పోవడం వల్ల నా జీవనోపాధి పోయిందండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. మా బతుకు తెరువు అదే సార్, మాకు బతుకు తెరువు లేదండి. నాకు ఇప్పుడు అది దొరకకపోతే నేను నా పిల్లలు కూడా ఏమైపోలో తెలియట్లేదు సార్. మేము ఏదైనా తాగి చనిపోవాలని కూడా అనుకుంటున్నాం సార్. మా పరిస్థితి అలా ఉంది సార్. ఇప్పుడు మాకు మీరు అందరూ కలిపి ఏదైనా చేసి మాకు న్యాయం జరిగేలా